కరీంనగర్ కోనసీమ జిల్లాకి విచ్చేస్తున్న నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంచి మనసున్న మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన నా కుటుంబం సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. మీరందరూ 5 సంవత్సరాలు ఓపిక పట్టారు, ఇంకో 50 రోజులు ఓపిక పట్టండి. రేపు రాబోతుంది బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా. రేపు రాబోతుంది డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ ప్రభుత్వం అంతా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలించిందో, ఏ విధంగా మన ఇబ్బంది పెట్టిందో, ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేయలేదో, ఓన్లీ మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓటేపించుకున్నారు, కానీ ఎక్కడా ప్రజల పక్షాన కూడా పనిచేయలే. రేపన్నాడు వీరిద్దరూ రాబోతున్నారు, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతారు. మీ సమస్యలకి పరిష్కారం మేమిస్తాము. రేపన్నాడు మన పార్లమెంట్ లో జరగాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా మనం చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకున్నా. ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకే ఒక్క మాటతో ముగింపు చేసుకుంటా. మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు, ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా కలిసి మీ అందరితో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుండా, ఆయన కొడుకుగా ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మీరన్నట్లు రైల్వే కూతని వినిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై భీమ్.